గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది సరిగ్గా ఇదే రోజు. ఈ రోజునే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించాలి. ఎన్నికల హడావుడి ఉంది కాబట్టి పెద్దగా కార్యక్రమాలు వద్దు, పార్టీ కార్యాలయాల్లో మాత్రమే జెండాలు ఎగురవేయాలి. ఇవి నిన్న భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు చేసిన ఆదేశాలు. నిజంగా ఆయన పిలుపునిచ్చినా ఇవ్వకపోయినా కార్యకర్తలు బయటకు వచ్చి భారీగా వేడుకలు జరిపే పరిస్థితి లేదు. ఎన్నికలని సాగు చెబుతున్నారు కానీ వాస్తవానికి సంబరాలు చేసుకునే సన్నివేశం భారత రాష్ట్ర సమితి కార్యవర్గంలో ఇప్పటికైతే లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి, కార్యవర్గం చెల్లాచెదురు కావటం, కీలక నాయకులు కండువాలు మార్చటంతో కారు పార్టీ కకావికలమైపోతోంది. పులిమీద పుట్రలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిపోవటం, దానిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించటం, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు భారత రాష్ట్ర సమితిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కేసీఆర్ లాంటి వ్యక్తి బయటకు రావటం, వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం, అంతకుముందు నల్గొండ, కరీంనగర్, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించటం, ప్రస్తుతం పార్టీలో ఉన్నవారు కూడా చించుకొని పనిచేసే పరిస్థితి కనిపించటం లేదు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు. ఆ పార్టీ 2014 వరకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. కీలక నేతలు బయటకు వెళ్లినప్పటికీ కేసీఆర్ తన వ్యూహ చతురతతో పార్టీని బతికించారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో దీంతో తెలంగాణలో రాజకీయాలను ఒక్కసారిగా మార్చేశారు. ఇక అప్పట్నుంచి తనకు ఎదురన్నది లేకుండా చూసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ రకరకాల రాజకీయాలు ప్రదర్శించారు. తెలంగాణ రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కొన్ని పార్టీలను విలీనం కూడా చేసుకున్నారు. తెరపైకి బంగారు తెలంగాణ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు కూడా పెట్టించారు. ఏకంగా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంటామని కలగన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ చేశారు. ఇక అప్పటినుంచి కేసీఆర్ జాతకం ఒక్కసారిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కోలుకోలేని షాకిచ్చారు. దీంతో వాస్తవం అర్థం కావటంతో కేసీఆర్ మళ్లీ భారత రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ రాష్ట్ర సమితిలాగా మార్చలేక తన పార్టీ కేవలం తెలంగాణ కోసమే పుట్టిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తనను తెలంగాణ కోసమే భగవంతుడు పుట్టించాడని ప్రజల ఎదుట వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి తమ ఆశల్ని అడియాసులు చేసిందని ప్రజలు భావించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తమలో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని ఒక్కసారిగా బట్టబయలు చేశారు. అందుకే కేసీఆర్ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ బస్సుయాత్ర చేస్తున్నారు. సింపతి కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నాటి రోజులు కావివి. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు మొత్తం తెలుసు. అలాంటప్పుడు కాకలు తీరిన కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు ప్రదర్శించే రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయని గ్యారంటీ ఇప్పుడు లేదు. అంటే ఇవి ఫలించకపోవని కూడా లేదు. ప్రస్తుతం కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని సీట్లు ఆ పార్టీ గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేకపోతే వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి నాటికి పార్టీ జెండా ఎగురవేసే పరిస్థితి కూడా ఉండదు. దీనంతటికీ కారణం స్వయంకృతాపరాధమే. చేసిన తప్పుల నుంచి భారత రాష్ట్ర సమితి గుణపాఠం నేర్చుకుంటుందా? తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుతుందా? తెలంగాణ ఇంటి పార్టీగా ప్రజలకు చేరువవుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ